రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ రైజింగ్ కాదంట, ఫాలింగ్ అంట. గ్లోబల్ సమిట్ కాదట, గ్లోబల్స్ సమిట్ అట. 2 ఏళ్ల పాలన నిస్సారం, నిష్ఫలం, నిరర్ధకం. రేవంత్ రెడ్డి వ్యవస్థీకృత అవినీతి, విందు వినోదాలకు అడ్డాగా ప్రజాభవనం, రాష్ట్రంలో ఆంధ్ర పెత్తనం నడుస్తుందని మా హరీష్ అన్న గుస్సా అవుతుంది. ఈ అక్క మొత్తం ఆంధ్రలో నడుస్తుంది అంటుంది. మరి నువ్వు కూడా ఆంధ్రకే కాంట్రాక్ట్ ఇచ్చినావు కదనే, అది మర్చిపోయిండు. సో మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ రైజింగ్ కాదు, ఫాలింగ్ అంట. నిజమే, మీరు నమ్మరా? గమ్మత్తురు, మీరు నమ్మరు. మీతో అదే పరిచయం వచ్చింది. ఇగో ఇవాళ మెయిన్ పేపర్ రాసిండు జగదీష్ అన్న కూర్చుండు పక్కన. 2 ఏళ్లల్లా చెయ్యి గుర్తంట మొండి చెయ్యి అయిందంట, మొండి మొదల చెయ్యి లెక్క తయారైందంట. ఇక రేవంత్ ప్రైవేటు లిమిటెడ్ పాలనలో ప్రజలకు వేదన రోదన ఉందంట. సబ్బండ వర్ణాలకు సర్కారు దోకా పెట్టినట. అటకెక్కిన కాంగ్రెస్ 6 గ్యారెంటీలంట. నాడు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ గా హైదరాబాద్ ఉండే, నేడు క్రైమ్ క్యాపిటల్ గా అయింది. ఇది మాత్రం నిజం. క్రైమ్ అయితే పెరిగింది, ఇది 100% నిజమే. రేపులు మర్డర్లు, ఇది చదవని రోజు లేదు నేను. అది మన తెలంగాణ సాధించిన ఘనత. రైజింగ్ సెటిల్మెంట్లు, అవినీతికి కేర్ ఆఫ్ గా పరిపాలన. అది బిల్డప్ బాబాయిగా రేవంత్ రెడ్డి మారిండు. మెస్సీ ఆటతో రాష్ట్రానికి ఒరిగిందేంది? నిన్ను ప్రజలే ఫుట్బాల్ ఆడుతారు. నిధులు లేవంటూనే సర్కారు దుబారా. 100 కోట్లతో క్యాంప్ ఆఫీసా. రైజింగ్ ఇన్ క్రైమ్, ఫాలింగ్ ఇన్ రెవెన్యూ. పాలన గాలికి వదిలేసిండు. స్కాములు తెరపైకి వస్తలేవు. స్కాములు తెరపైకి వస్తున్నాయి, స్కీములు తెరపైకి రావట్లేవు. కాంగ్రెస్ ది ప్రజా కంటక పాలన. సగం స్కీములతో అన్ని వర్గాలు ఆగమైనవి. మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు జరిగిండు. 2 ఏళ్ల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదల చేసిందట. అది నిన్న క్యాబ్ పెట్టిండు, నీ నరికి పడేసింది. ఒక్కొక్క డైలాగ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పేది నిజమా కాదంటే చాలా కనిపిస్తున్నాయి అక్కడ. సో దయచేసి మా నల్లమల పులి గారు మీరు గమనించవలసింది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చేదరించుకుంటారు. ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు రైజింగ్ అంటే ఆక్తు అనే కాడుకున్నది పరిస్థితి. అంత చెండాలంగా అనుకుంటారు. మరి నీలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నా తమ్ముడిగా. రాదు అని నాకైతే నమ్మకం ఉన్నది. వస్తే బాగుండని నాకు ఆశ కూడా ఉన్నది. ఎందుకంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి వెనకంగా ఇంత పెద్ద పాపాల పుట్ట చెప్తున్నారు. ఛార్జ్ షీట్ విడుదల చేశారు నీ 2 ఏళ్ల పరిపాలన. అది అభయహస్తం కాస్త అరాచక హస్తం అయిపోయింది. ఇప్పుడు ఈ అరాచక హస్తాన్ని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. మరి దయచేసి తెలంగాణ రైజింగ్ అని మమ్మల్ని ఊదరగొట్టకు, చుత్తగాలం చేయకు. అర్థమవుతాను నువ్వేం చెప్తున్నావు, ఏం కథ, నిజమేంది అబద్ధమైంది అనేది. సో దయచేసి మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకేందా గ్లోబల్ సమిట్ కొండంత రాగం తొలి రోజే దైన్యం అంట. ఫ్యూచర్ సిటీ వేదికగా కాంగ్రెస్ సర్కారు ఫ్లాప్ షో పెట్టిందంట. 3 నెలలుగా ఊదరగొట్టిన కానరాని స్పందన. తొలి రోజు 150 మంది ప్రముఖులు వస్తారని ప్రచారం చేసింది నిజమే. 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నట్లు ప్రకటనలు వచ్చినాయి. వారికి స్వాగతం పలికేందుకు మంత్రులకు బాధ్యతలు. తీరా ఇటువైపే చూడని గ్లోబల్ ప్రముఖులు, సీఎంలు, ఏఐసిసి నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా గైర్హాజరయ్యారు. చివరికి స్థానిక నేతలతో లోకల్ సమిట్ గా మార్చిరు. పెట్టుబడుల కోసం కాదంటూ స్వరం మార్చిన సర్కారు. కుదిరిన ఒప్పందాల్లో సగం అనుమానాస్పద సంస్థలవే, సగం లంగయ్య అంటారు. ఇప్పుడు ఎంతమందిని తీసినా ఆఖరికి అలా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే కూడా అద్దెకలే. ఎంత ఊదర కొట్టినా, ఎంత డబ్బా కొట్టినా అంత డంబాచారం అయిపోయింది, ఇజ్జత్ పోయింది. మరి ముఖం ఏడబెట్టుకుంటారో అర్థం కావట్లేదు. అన్నకు నోరు మొక్కుతారు. అన్న ఏదైనా సాధ్యం అంటాడు. సో సిగ్గు లజ్జ ఏం మనకు ఉండవు కాబట్టి ఏదైనా వాగుతాడు. ఇది వీళ్ళు కూడా టార్గెట్ పెట్టారు. మరి ఏం చేయలేదట. మరి బీఆర్ఎస్ ఆనాడు అతిరథులు వచ్చినట. ఇంకో టీ హబ్ ప్రారంభానికి దిగ్గజ పారిశ్రామిక తెచ్చారు. నాకు గుర్తుందా, బిల్ గేట్స్ వచ్చింది అప్పట్లో. బిల్ గేట్స్ కూడా వచ్చిండు. మన రేవంత్ అన్నది గుడుంబా సెంటర్లో పిలిచి ఇప్పుడు 1,00,000 మంది వద్దు. ఇప్పుడు గుడుంబా సెంటర్ ధూలిపేట గీరిపేట పోయి
అదే రారియా దోస్తుగా అంటే దోస్తుగా అందరూ వస్తుంది బండ్లు వేసుకొని. కానీ అన్న దూలిపేట దోస్తుని విలువలే. అదొక ముచ్చట. హామీల ఎగవేత జనం నిలదీస్తున్నట. పల్లెపోరు కాంగ్రెస్ నేతలపై నిరసనల హోరట. ఈ ప్రచారంలో ఎమ్మెల్యేలు నేతలపై ప్రశ్నల వర్షం కురుస్తుంది. మహిళా సంఘాలకే చీరల ఇండ్ల బిల్లులేవి. ఆ ఎమ్మెల్యే కడియం శ్రీగారిని అడ్డుకున్న మహిళలట. ఇండ్లు, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ ఏమైనాయి? వరదన్నపేట ఎమ్మెల్యేపై రెండో రోజు కూడా జనాగ్రహమట. తులం బంగారం 2500 ఎప్పుడు ఇస్తారని రామచంద్రు నాయక్ను అడ్డగించిన మహిళలు. ఎమ్మెల్యే వెటమా బొజ్జును నిలదీసిన జనం. ఆలేరు ఎమ్మెల్యే బీలాయిరేరు కూడా నిరసన చెగ. ఈ ఎమ్మెల్యేలందరూ స్థానిక ఎన్నికల ప్రచారం కోసం ఊర్లకు పోయి 2 ఏళ్లకెళ్ళి కనపడలే. 2 ఏళ్ల తర్వాత కనిపిస్తారుగా జనాలు కోపానికి వచ్చి తిడతారు, బండ వదిలిరుతారు. ఏం వీకిర్రా మీరు, ఎందుకు ఓటేయాలా, మీకు స్థానిక ఎన్నికల్లో ఏం పొడిచిర్రు మీరు అని 7 దోషి ఇట్లా మన్నెత్తి పోస్తారు గ్రామ పంచాయతీలలో. అది ఓపెన్ గా గ్రౌండ్ లో జరుగుతున్నది. కానీ మా ప్రభుత్వం ప్రజా పరిపాలన అంటారు, కానీ గ్రౌండ్ లోనే ముచ్చట వేరే ఉంది. ఈ వార్తలు వాళ్ళు కవర్ చేయరు. మళ్ళా ఫ్యూచర్ సిటీ చెల్లదు. గ్లోబల్ సమిట్ వేళ ప్రభుత్వానికి ఫార్మా రైతులు షాక్ ఇచ్చారట. ఫార్మాసిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారు? ప్రభుత్వ నిర్ణయం చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుందా? ఫార్మాసిటీపై హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ మాట ఏమిటి? ఇది పారిశ్రామికవేత్తలు మోసం చేయడం కాదా? సర్కారు నమ్మొద్దు, పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు, పెట్టుబడిదారులకు ఫార్మాసిటీ భూబాధితులు విజ్ఞప్తి చేస్తారు. అంటే కల్వకుంట్ల చంద్రుడు ఫార్మాసిటీ కడుతున్నాని దాని భూములు గుంజిండు. అన్నగారు దాని భూములు వెనకకి ఇచ్చేస్తాను, లాస్ట్కి మళ్ళీ దాని ఫ్యూచర్ సిటీ అని పేరు మార్చిండు. సో దాన్ని దీనికి ఎట్లా కన్వర్ట్ చేస్తాను? ఆ ఫార్మా కంపెనీల అంటే అప్పట్లో ఆ భూములు ఇచ్చిన రైతులందరూ రోడ్ ఎక్కిరు యాచారం దగ్గర. యాచారం ఆ ఫార్మాసిటీ భూముల చుట్టుపక్కల ఎవరైతే భూములు అందరూ. సో ఇది కూడా వాళ్ళు కవర్ చేయరు, ఎందుకంటే వాళ్ళు నచ్చినదే కవర్ చేస్తారు. ఇంకా క్యాన్సర్ రోగులకు కాంగ్రెస్ శాపమైందంట. 15 రోజులుగా పనిచేయని రేడియేషన్ యంత్రాలు, మా కాడ పైసలు లేవు. కోసుక తింటారే మమ్మల్ని. ఏం దామోదర్ రాజనరసింహ గారు ఇగురు పెడుతున్నాం అంటే మీ ఇగురు కనిపిస్తుంది. తుపేలైంది మీ ఇగురు. జనం చూస్తున్నారు మీరు ఎంత మాత్రం ఎగురు పెట్టేది. ఇక పట్టపగలే హత్యలట. రియల్టర్ను నరికి కాల్చి చంపిన దుండగులంట. ఇంట్లోకి వచ్చి యువతిని చంపిన కిరాతకుడు. హైదరాబాద్ లో క్షీణిస్తున్న శాంతి భద్రతలు. గొప్పది విషయం. తెలంగాణ రైజింగ్. పట్టపగటిని చంపుతారు. రియల్ ఎస్టేట్ని, ఇంట్లో కూతుర్ని ప్రేమికుడు వచ్చి చంపుతాడు. రియల్ ఎస్టేట్ చంపుతారు. శాంతి భద్రతలు ఎటుంటాయి తెలుసా? నిరుద్యోగులు రోడ్డెక్కితే, బీసీలు రోడ్డెక్కితే శాంతి భద్రతలు ఉంటాయి. ఇట్లాంటి దగ్గర ఉండవు శాంతి భద్రతలు. మా లెక్కే వేరు, మా పతారే వేరు అనమాట. జనం నవ్వుకుంటున్నారు, అయినా వాళ్ళకెందుకు సిగ్గొస్తుంది లేరా? వాళ్ళ లెక్కే వేరు కదా.